హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రామరెడ్డి నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ప్రమాదవశాత్తు సాల్వెంట్స్ డ్రమ్స్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదంతో భయాందోళనకు గురైన స్థానికులు ఘటనాస్థలి నుంచి దూరంగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలిలో మంటలు ఆర్పుతున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అడిగి తెలుసుకుందాం. శివరామకృష్ణ, చెప్పండి, అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? జీడిమెట్ల పారిశ్రామిక వార్డులోని రామరెడ్డి నగర్ లో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో నిల్వ చేసినటువంటి సాల్వెంట్ డ్రమ్స్ సంబంధించి అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ ఉదయం దాదాపు 7:45 ప్రాంతంలో అగ్ని ప్రమాదం ప్రారంభమైంది. అయితే ఈ అగ్ని ప్రమాదం దాదాపు 40 నిమిషాల పాటు కూడా కొనసాగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సాల్వెంట్ కెమికల్స్ నిల్వ చేసినటువంటి డ్రమ్ములు ఉన్న గోదాం నుంచి ఆ డ్రమ్ములు ఏవైతే ఉన్నాయో సాధారణంగానే కొంచెం పేలుడు స్వభావాన్ని కలిగి ఉంటాయో సాల్వెంట్ నిల్వ చేయడం వల్ల దాదాపుగా అవి అందులో ఉన్నటువంటి డ్రమ్ములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంటల దాటికి ఎగిరి బయటపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని 2 అగ్నిమాపక శకటాలతో మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ఆ లోపల ఎవరు కూడా జనాలు ఎవరు లేకపోవడంతో ఆ లోపల ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరిగినటువంటి అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే జీడిమెట్ల పారిశ్రామిక వాడకు సంబంధించి చూస్తే కనుక అక్కడ రామరెడ్డి నగర్ అట్లాగే గంపల బస్సులో తరచూ ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు ఉన్నా కూడా అంటే వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే అధికారులు పట్టించుకోవడం లేదు, ఈ అక్రమ నిల్వలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సాధారణంగానే ఈ సాల్వెంట్ కెమికల్స్ కి పేలుడు స్వభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళనలు బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మరోవైపు వేసవి రావడంతో అగ్ని ప్రమాదాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అగ్నిమాపక అధికారులు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రామరెడ్డి నగర్ తో పాటు గంపలబస్తి ప్రాంతంలో ఒకసారి అధికారులు తనిఖీలు చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే శివరామకృష్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎంత ఆస్తి నష్టం జరిగిందని కంపెనీ యాజమాన్యం తెలిపింది? ఇప్పటివరకు అయితే కంపెనీ యాజమాన్యం అధికారికంగా అయితే తెలియజేయలేదు. అక్కడ ఆస్తి నష్టాన్ని చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ గోదాం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరు కూడా అందులో లేకపోవడంతో అదృష్టవశాత్తు అక్కడ ప్రాణ నష్టం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. ధన్యవాదాలు శివరామకృష్ణ. బాగు